వాక్యము బ్రతికించింది. ఇంకో మాట చెప్పిన వాక్యం అంట శత్రువును ఎదుర్కొనేటువంటి కవచంగా మార్చబడుతుంది. శత్రు బాణాలన్నింటినీ ఎదిరించేది ఏదైనా ఉంది అంటే అది వాక్యమే. అసలు శత్రు బాణాలను ఎలా మనం ఎదిరించగలుగుతాం అని అంటే ఒక మాట చెప్పిన, మన కడుపు నిండా దేవుని వాక్యం ఉంటే శత్రువు ఎన్ని బాణాలు వేసినా మనకు తగలవు. ఎందుకంటే వాక్యముతో కూడినటువంటి దేవుడు మనలో కమ్మి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక మనకు ఎదురవుతున్న సమస్య, వాడు వేస్తున్న బాణాలు మనకు దెబ్బ తగలదు. ఎవరిని దాటుకొని రావాలి? వాక్యంగా ఉన్నటువంటి ప్రాకారాన్ని, అంటే దేవుణ్ణి దాటుకొని మన దగ్గరికి రావాలి. అందుకనే దేవుడు అంటాడు, వాక్యాన్ని మనం సమృద్ధిగా మనసులో దాచుకోవాలి. ఇంకో మాట అన్నాడు, ఏమన్నా తెలుసా? వాక్యాన్ని అంటే నెమరు వేయాలంట. ప్రజమి వేయాలి, వాక్యాన్ని నెమరు వేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే మన వాక్యాన్ని నెమరు వేస్తామో, మన వాక్యంతో కూడినటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో మనం బలపరచబడతాం, ఎదుటి వ్యక్తిని కూడా మనం బలపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్.